ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ కొరతని మనం ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే అది మన ద్వారానే అవుతుందండి. మనం కుకింగ్ చేసుకునే విధానంలో చిన్న చిన్న మార్పులు తెచ్చుకుంటే ఖచ్చితంగా మనం గ్యాస్‌ని సేవ్ చేయగలమండి. ఏంటి ఈ మాత్రం దానికి గ్యాస్ సేవ్ అయిపోతుందా అంటే ఖచ్చితంగా సేవ్ అవుతుందండి. ఇప్పుడు ఆ వేస్ట్ అయ్యే గ్యాస్ ఇంకొకరికి ఉపయోగపడొచ్చు కదా! ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మనం సహాయం చేసుకోకపోతే ఇంకెవరు సహాయం చేస్తారండి? ఇందాక కుకింగ్‌లో చిన్న చిన్న మార్పులని చెప్పాను కదండీ! అవేంటో ఇప్పుడు చెప్తాను. మనం రైస్ గానీ, దాల్ గానీ వండుకునే ముందు ఒక 20-35 మినిట్స్ నానపెట్టడం వల్ల నానపెట్టకుండా ఉడికించుకునే దానికంటే ఒక 30-50% ఆఫ్ గ్యాస్ సేవ్ అవుతుంది. ఓపెన్ పాట్ కుకింగ్ కంటే ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేయడం వల్ల కూడా 50-75% గ్యాస్ సేవ్ చేయొచ్చు. పాన్స్‌లో కుక్ చేసేటప్పుడు దాన్ని మూత పెట్టి కవర్ చేయడం వల్ల హీట్ అనేది బయటికి పోకుండా కాపాడుతుంది మూత. దానివల్ల కూడా గ్యాస్ యూసేజ్ అనేది తగ్గుతుంది. మనం ఏమన్నా స్టవ్ మీద గిన్నె పెట్టినప్పుడు అది తడిగా ఉండడం వల్ల ఆ తడిని ఆవిరి చేయడంలో కొంచెం గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా వాటర్ ఏమీ లేకుండా మనం వాటర్‌నంతా క్లీన్ చేసి పెట్టడం వల్ల ఆ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఏమన్నా కుక్ చేసేటప్పుడు లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయడము మరియు స్మాల్ బర్నర్స్ యూజ్ చేయడం వల్ల 6-10% గ్యాస్ లార్జ్ బర్నర్స్ కంటే తక్కువ తీసుకుంటుంది. స్టవ్ ఆన్ చేసిన తర్వాత వెజిటబుల్స్ కట్ చేయడం కంటే ముందే కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేసుకోవడం వల్ల కూడా కొంచెం గ్యాస్‌ని సేవ్ చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఎలక్ట్రిక్ ఆల్టర్‌నేటివ్స్ ఉంటే అంటే ఎలక్ట్రిక్ కెటిల్స్ గానీ, రైస్ కుక్కర్స్ గానీ ఏమన్నా ఉంటే చిన్న చిన్నవన్నీ వాటితో యూజ్ చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ యూసేజ్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఇంకొకటేంటంటే చాలామంది ఘీ అంటే నెయ్యిని వేడి చేయడానికి కోసం కూడా గ్యాస్ స్టవ్‌ని యూజ్ చేస్తారు. అలా కాకుండా వండిన అన్నం మీద నెయ్యి గిన్నె పెడితే నెయ్యి దానికంతట కరిగిపోతుంది. ఏంటి ఈ చిన్న చిన్న మార్పుల వల్ల గ్యాస్ సేవ్ అయిపోతుందా అంటే ఖచ్చితంగా సేవ్ అవుతుందండి. ఈ ప్రాసెస్ ఒక రోజుతో కాదు కదా! చాలా రోజులు ఇది చేసుకుంటే మినిమమ్ 1 ఆర్ 2 డేస్ గ్యాస్ పాన్ పెరిగినా మనం మన దేశానికి, మనకి చాలా మటుకు సహాయం చేసుకున్నట్టే. ఈ గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వల్ల చాలామంది జీవనాధారాలు కూడా దెబ్బతిన్నాయి. రోడ్ సైడ్ చిన్న చిన్న బండ్లు పెట్టుకుని గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకుని టిఫిన్స్ గానీ, స్నాక్స్ గానీ ఇచ్చే వాళ్ళ జీవితాలు ఇప్పుడు కష్టంలో ఉన్నాయి. ఒకసారి అది గుర్తుపెట్టుకొని మనం వంట చేస్తే గ్యాస్ యూసేజ్ ఎలా తగ్గించాలో మన మనసే మనకు చెప్తుంది.